ముందుగా కంగ్రాచులేషన్స్ టు ఏపీ. 30 ఏళ్ల కళ, 10 ఏళ్ల నిరీక్షణ, 5 ఏళ్ల సుదీర్ఘ పోరాటం. ఫైనల్లీ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుపై ఉన్న నీలి నీడలు తొలగిపోయాయి. నిన్న లోక్సభలో, ఈ రోజు రాజ్యసభలో అమరావతి రాజధానిగా బిల్లు పాస్ అయింది. ఇక రాష్ట్రపతి సంతకం లాంఛనమే. ఆంధ్రప్రదేశ్ కి ఒక అడ్రస్ దొరికింది. ఇది కేవలం బిల్లు పాస్ అవ్వడం కాదు, 5 కోట్ల మంది ప్రజల సంకల్పం గెలవడం. గత 10 ఏళ్లు రాజధాని లేని రాష్ట్రమని ఎగతాళి చేశారు. వెళ్లిన చోటల్లా అవమానాలే. గత 5 ఏళ్లు భూములిచ్చిన రైతులు పెట్టిన కన్నీళ్లు ఈ రోజుకి మన కళ్ల ముందే ఉన్నాయి. కానీ కొందరు మాత్రం రాజధాని అంటే 3 ముక్కలాట ఆడారు. అమరావతిని శ్మశానం అన్నారు, అక్కడ గడ్డి మొలిపించారు. కానీ సీన్ కట్ చేస్తే ఈ రోజు ఏమైంది? అమరావతిని ఆపాలని చూసిన వాళ్ళు, అక్కడ అభివృద్ధికి గండి కొట్టాలని చూసిన వాళ్ళు ఈ రోజు ఎక్కడున్నారు? చంద్రబాబు గారు తన చాణక్యంతో వాళ్ళను మురికి కాలువల్లోని పురుగులను తీసేసినట్టు సైడ్ చేశారు. అమరావతి అంటే మట్టి కాదు, అది మన ఆంధ్రోళ్ల గట్టి కసి అని ఈ రోజు ప్రూవ్ అయింది. ఈ విజయం ఆ 29,000 మంది రైతులది. ఎండనక వాననక 1600 రోజులకు పైగా పోరాడిన ఆ వీరులది. అమరావతి అంటే కేవలం కట్టడాల నగరం కాదు, అది త్యాగాల పునాదుల మీద వెలుస్తున్న ధర్మనగరం. ఇకపై ఆంధ్రుడికి అడ్రస్ ఉంది. ఆ అడ్రస్ పేరే అమరావతి. అమరావతి ఇక అజరామరం. ఈ రోజు చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్ లో చెప్పండి.